ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనకు తెలిసిన ఇంకా మనకు ఒక ఆటకు ఉంది. చెప్పనా, ఇంకా చాలా మందికి బాప్తిస్మం తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అవునా కదా? చెప్పండి, వెనకడుగు ఎందుకు వేస్తున్నారు? ఒకటి, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు. రెండు, ఇంకా లోకల్లో ఎంజాయ్ చేయాల్సినటువంటి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను వచ్చి ఏం చేస్తాడట, బాప్తిస్మం తీసుకుంటాడు. మిమ్మల్ని అడుగుతుందా, బాప్తిస్మం తీసుకోకపోతే మన పరలోకానికి వెళ్తామా? చెప్పండి, వెళ్ళం. అంటే నేను పరలోకానికి వెళ్ళాలంటే మొదట నాకు ఉండాల్సింది ఏంటి? ఒకటి, మారు మనసు. రెండు, పునర్జన్మ సంబంధమైన స్నానం కావాలి. ఇప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకి ఎవరు అనుగ్రహింపబడతారు? పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతారు. అంటే ఈ మూడు విషయాలు బాప్తిస్మం తీసుకోలేనటువంటి పిల్లలకి తెలుసా తెలియదా అంటే తెలుసు. తెలిసినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే ఎవడి ప్రాణానికి వాడే ఉత్తరవాది.